ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి తెలుసా? నిన్న శుక్రవారం నాడు మా ఇంట్లో చిన్న ఇష్యూ జరిగిందనమాట. అది నాకు చాలా అంటే చాలా నవ్వొచ్చింది. నెక్స్ట్ నేను అందులో చాలా బాధపడ్డాను. నెక్స్ట్ మన ఇండియాలో ఎందుకు ఇలా ఉండదని కూడా నేను అనుకున్నా. అదేంటో చెప్తాను. కానీ మీరు నాకు ఎంతమంది చూస్తున్నారో ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. నన్ను కూడా లైక్ చేయండి అబ్బా! సపోర్ట్ చేయండి. యూట్యూబ్‌లో మంచి టాపిక్స్ చెప్తున్నాను కదా! మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఎలా చెప్పాలో. కానీ సపోర్ట్ చేయండి. సరేనా? అయితే ఈరోజు నేను చెప్పేదేంటంటే, మొన్న శుక్రవారం నాడు మా ఇంటికి ముసలి వాళ్ళ పిల్లలందరూ వస్తారనమాట. మా మేడం వాళ్ళ కొడుకులు ఆళ్ళందరూ అలా వచ్చారు. వస్తే అక్కడ అందులో ఒక బుడ్డగాడున్నాడు. వాడు ఆడుతున్నాడు. ఆడుతా వాళ్ళ అమ్మది ఐఫోను తీసి నేలకేసి కొట్టాడు. కొడితే అది ఇరిగిపోయింది. ఇరిగిపోతే మేడం జస్ట్ వాడితో నేను ఒక్క సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చింది. అంతే వాడు అల్లిపోయాడనమాట. చాలా అల్లిపోయి భయపడుతూ నేను ఇంకా లెగిసి అయిపోయింది ఈడి సీన్ ఇంకా ఏసుకుంటది మేడం అనుకున్నాను. అనుకుంటే ఇంతకీ ఆవిడ ఏమనకుండా దగ్గరికి పిలిచి, దగ్గరికి తీసుకొని అలా చేయకూడదు. ఫోన్ పోయింది చూసావా? పోయిందని కాదు నీకే గుచ్చుకుంటది కదా! ఇలా చేయకూడదు అని చెప్పి చాలా కూల్‌గా చెప్పింది మేడం. అదే నిజంగా చెప్పండి మన ఇండియాలో చిన్న కీప్యాడ్ ఫోన్ పగలగొడితే అయిపోయింది ఈడి సీను అన్నట్టు ఎంత దారుణంగా కొడతారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నాకు కూడా ఉంది. నేను కూడా ఫోనే కాదు జస్ట్ తిన్న ప్లేట్ పాడేసిన, తాగిన గ్లాస్ పాడేసిన బీభత్సంగా తిట్టేస్తాం పిల్లల్ని. ఎళ్ళి బడా ఈపి వంగడబెట్టి గుద్దుడు. మనకు ఆ కోపం అలా వచ్చేస్తది. కానీ ఇక్కడ పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారంటే, మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది ఏమంటారు, ఈళ్ళే కన్నట్టు చూసుకుంటున్నారు పిల్లల్ని అనుకుంటారు. చాలా అపురూపంగా చూసుకుంటారు. కిందకి దింపకుండా అలా ఒక మనిషినంటూ ప్రత్యేకంగా పెట్టుకొని. ఎందుకంటే వీళ్ళు అలానే చూసుకోవడం వల్లేమో. అందుకే చూడండి ఇప్పుడు మా మేడం వాళ్ళకి 75 ఇయర్స్ అలా వచ్చేసాయి. ఒక్కరు కూడా వదిలేయలేదు. ఎంచక్కా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇస్తూ, ఈవినింగ్ ఏదో ఒక టైంకొచ్చి పలకరిస్తూ మీకు మేమున్నామని చెప్తారు. పిల్లలు ఏ టైంకి ఆ టైం ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఇవన్నీ మాట్లాడతారు. ఏమో అందుకనేనేమో పిల్లలకు కూడా తల్లిదండ్రులంటే ఇష్టం. మన ఇండియాలో కూడా ప్రేమగా చూసుకునే వాళ్ళున్నారు. కానీ నాకు తెలిసి నేనైతే మాత్రం మా పిల్లల్ని నాకు కోపం వచ్చిందంటే కొట్టేదాన్నబ్బా! నేనే ఒప్పుకుంటున్నాను కదా! కొట్టేదాన్ని. మా అమ్మ కూడా తిట్టేది నన్ను. చిన్న దానికి, పెద్దదానికి నీ కోపం పిల్లల మీద చూపిచ్చేస్తున్నావు, పిల్లల్ని కొట్టేస్తున్నావు అని. అందుకే మా పిల్లలు ఇప్పుడు కూడా నేను అరిస్తే చాలు భయపడతారు. ఫోన్‌లో కూడా నేను సీరియస్‌గా మాట్లాడితే అల్లిపోతారు. నిజంగా మా మేడము అది చాలా విలువైంది కదా ఐఫోన్ అంటే. ఇక్కడ వాళ్ళకి కూడా 300 పైనే ఉందంట డిన్నర్స్‌లో. మన ఇండియాలో అయితే లక్షల పైన ఉంది. అది పగిలిపోయినా కూడా మేడం చాలా ఈజీగా దగ్గరికి తీసుకొని